ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ను ఏడిపించాలి అన్న సరదా ఆలోచన కలిగింది. బీర్బల్ను ఎలా ఏడిపిస్తే బావుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు. ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేముంది, వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్ను ఏడిపించడానికి రాజుగారు ఏం చేశారంటే, ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాల్లో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికిచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు. ఈ సంగతులు ఏవీ కూడా బీర్బల్కు తెలియవు. ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకొచ్చాడు. బీర్బల్ను చూడగానే ఆయనకు తాను వేసుకున్న పథకం గుర్తుకొచ్చింది. అందుకని నవ్వొచ్చిందన్నమాట. అంతేకాదు, ఈ సమస్యను బీర్బల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి అన్న కుతూహలం కూడా కలిగింది. బీర్బల్, ఈరోజు నా మనస్సు ఏం బాగాలేదు అన్నాడు రాజుగారు. ఏమైంది మహారాజా? కంగారుగా అడిగాడు బీర్బల్. బీర్బల్కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది. ఆయన మీద ఎంతో గౌరవం కూడా ఉంది. అంతేనా, ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి. మరి అట్లాంటి రాజుగారు నా మనసు బాగాలేదు అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు? మనమైనా అంతే కదా. మనం బాగా ఇష్టపడేవాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగాలుగా కనిపిస్తే బాధపడతాం కదా. అలాగే బీర్బల్ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్నమాట. చెప్పండి మహారాజా, మీ మనస్సు ఎందుకు బాగుండలేదు? ఎవరు మీ మనసును బాధపెట్టింది అని అడిగాడు బీర్బల్. అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు. బీర్బల్కు రాజుగారి ఆంతర్యమేంటో అర్థం కాలేదు. మీ మనసు ఎందుకు బాగుండలేదు అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తారేంటి అని ఆలోచించాడు బీర్బల్. మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నానేంటా అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్. అందుకు బీర్బల్ అవును అన్నట్టుగా తల ఆడించాడు. బీర్బల్, ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేనెందుకు బాధపడుతున్నానో నీకే అర్థమవుతుంది అన్నాడు అక్బర్. చక్రవర్తి చెప్పినట్టుగానే చేశాడు బీర్బల్. ఏమైనా అర్థమైందా అడిగాడు అక్బర్ చక్రవర్తి. అర్థమైంది మహారాజా, మీ సమస్య ఏంటో తెలిసింది అన్నాడు. అయితే చెప్పు మా సమస్య అని అడిగాడు అక్బర్. మీ మధ్యవేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా అన్నాడు బీర్బల్. బీర్బల్ సునిశిత దృష్టికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు అన్నాడు అక్బర్. ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి మహారాజా. లేదు బీర్బల్, నాకు గుర్తుంది. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు కూడా చూసుకున్నాను. చేతికి ఉంగరం ఉంది. బాత్రూంకు వెళ్ళి తిరిగి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి బాత్రూంకు వెళ్తూ తీసి పక్కన పెట్టాను. నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైంది అని చెప్పాడు. చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు. ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు. ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. మహారాజా, మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉంటే చెప్పండి అని అడిగాడు బీర్బల్. లేదు బీర్బల్, నాకెవరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అవమానించడం చాలా తప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి. సభలో ఉన్నవారంతా వారికి తోచిన సలహాలు చెప్పారు. అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్బర్, బీర్బల్, ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వే అని నాకు అనిపిస్తోంది అన్నాడు. చెప్పండి మహారాజా, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు బీర్బల్. బీర్బల్, నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి అని అన్నాడు అక్బర్. రాజుగారు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకున్నాడు. మహారాజా,
మీరు బాత్రూంకు వెళ్తూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ను ఒక అలమారు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఇక్కడే పెట్టాను అంటూ ఆ స్థలాన్ని చూపించాడు. బీర్బల్ ఆ అలమారా దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు. ఆహా, అలాగా, సరే సరే అన్నాడు. బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. బీర్బల్ నిలబడిన తీరు, ఆహా, అలాగా, ఓహో అని అనడం, అది చూస్తుంటే ఆ దృశ్యం చూసేవారికి ఎలా ఉందంటే అలమారా ఏదో చెబుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది. సుమారు 5 నిమిషాల తర్వాత బీర్బల్ అలమారా దగ్గర నుండి యువతలకొచ్చాడు. ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు. చెప్పు బీర్బల్, ఎవరా దొంగ, త్వరగా చెప్పు. రాజుగారి ఉంగరాన్ని తీసేతంట ధైర్యమున్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి. ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు. మహారాజా, ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్రూంలోంచి వచ్చేస్తారు అని అతను కంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ కంగారులో అతని గడ్డం అలమారాలో ఇరుక్కునిపోయిందట. మీరు బాత్రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాల్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారాలో చిక్కుకొనిపోయాయట. కావాలంటే మీరు అలమారా తెరిపించండి, తప్పకుండా అందులో మీ వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బల్. బీర్బల్ చెప్పిందంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే, బీర్బల్ దొంగను పట్టుకున్నాడు. మహారాజా, దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి జరిగిందంతా బీర్బల్కు చెప్పాడు. అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. అదే విషయం బీర్బల్ను అడిగాడు అక్బర్ చక్రవర్తి. మరేమీ లేదు మహారాజా, మీరు అలమరాలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు. నేను మీరు చెప్తుంది నిజమనే అనుకున్నాను. అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది. వెంటనే అలమరా దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను. అక్కడ్నుంచి యువతలకొచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమరాలో చిక్కుకుపోయింది అని కల్పించి చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు. అంతే, దొంగను సులభంగా పట్టుకోవచ్చు అనుకున్నాను. అయితే మీరు ఉంగరం దాచిపెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.